మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను విమర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్లో సంచలన ఆరోపణలు చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ యొక్క ప్రభుత్వం సంబంధించిన నిధులు సరిపోక ఈ యొక్క పథకాలను అమలు చేయలేకపోతున్నది విషయాన్ని ఆమె ప్రస్తావించారు. స్పీకరే స్వయంగా చెప్పారంటే రాష్ట్రంలో నిధులు లేక ప్రభుత్వం ఏ విధంగా పథకాలను అమలు చేస్తున్న దానిపైన ఆమె తీవ్రంగా విమర్శలు చేశారు. మరొక వైపు ప్రభుత్వ ప్రజాపాలనకు సంబంధించి పాలన అంతా కూడా గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభలన్నీ కూడా తూతు మంత్రంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మంత్రులంతా కూడా ఏసీ గదుల్లో కూర్చొని వారికి నచ్చినటువంటి కార్యకర్తలకే, వారికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే లబ్ధిదారుల జాబితాగా రూపొందించి గ్రామ సభల్లో ప్రకటించారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ 4 పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు సంబంధించినటువంటి 4 పథకాల్లో కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాను ప్రకటించారని ఆమె ఆరోపణ చేశారు. దీంతో పాటుగా ఈ యొక్క జాబితా అంతా కూడా తప్పుల తరకగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రజలంతా కూడా ఈ యొక్క ఆందోళన చేసిన నేపథ్యంలో తిరిగి ఈ యొక్క ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ప్రభుత్వం మాట మార్చిందని ఆమె స్పష్టం చేశారు. దీంతో పాటుగా ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంబంధించినటువంటి రైతులు ఎదుర్కొనే సమస్యలను ఆమె ప్రస్తావించారు. రాష్ట్రంలో సరైనటువంటి నాణ్యమైనటువంటి కరెంటు అందడం లేదు. దీని కారణంగా నిత్యం కరెంటు వచ్చిపోతుంది. దీంతో వ్యవసాయంలో రైతులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సరైనటువంటి కరెంట్ లేక పొలాలు ఎండిపోతున్నటువంటి ఆందోళన ఆమె వ్యక్తం చేశారు. దీంతో పాటుగా ప్రస్తుతం సీజన్ పనులు ఊపందుకున్నటువంటి ఈ నేపథ్యంలో సరి అయినటువంటి యూరియా కొరత రాష్ట్రంలో ఏర్పడింది. రైతులకు సరైనటువంటి యూరియా అందడం లేదు. యూరియా బస్తాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాలేదనేది ఆమె విమర్శించింది. గతంలో కేసీఆర్ అమలు చేసినటువంటి పథకాలనే వీరు కొనసాగిస్తున్నారు. కొత్తగా పథకాలను ఇచ్చింది లేదు. కేవలం ఆ పథకాల యొక్క పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నది కవిత ఆరోపించారు. దీంతో పాటుగా అప్పుడు ఎలక్షన్ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి హామీలన్నీ అమలు చేయడం లేదని ఆమె మండిపడ్డారు. 18 ఏళ్ళు నిండినటువంటి యువతులకు ఇస్తామన్నటువంటి స్కూటీలు ఎక్కడ పోయినది కూడా ఆమె ప్రస్తావించారు. వీటితో పాటుగా పెన్షన్ల పెంపుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. పెన్షన్లను పెంచుతామని చెప్పారు, కానీ ఇప్పటివరకు పెన్షన్లు పెంచింది లేదు. కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి పెన్షన్లని కంటిన్యూ చేస్తున్నారని చెప్పారు. దీంతో పాటుగా గురుకులాలకు సంబంధించిన నిర్వహణ కూడా అధ్వానంగా ఉంది. గురుకులాల్లో సరైనటువంటి ఆహారం అందించడం లేదనేది కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ ఆహారాన్ని ఇస్తున్నారు. సరైనటువంటి వసతులు గురుకులాల్లో కల్పించడం లేదు. గురుకులాలను సరిగా నిర్వహించడం లేదని ఆమె మండిపడ్డారు. మరొకవైపు కాళేశ్వరం సంబంధించిన ప్రాజెక్టు సంబంధించి కొత్త ప్రాజెక్టులో 20 కోట్ల ప్యాకేజ్ సంబంధించి కూడా ఆమె మాట్లాడారు. ఆ ప్యాకేజ్ ఎందుకు చేపట్టడం లేదు అనేది విషయానికి సంబంధించి కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం పనిచేస్తున్న పనితీరు, దాంతో పాటుగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అమలు తీరుపైన ఆమె తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ పాలకులైనటువంటి నాయకులే తమ ఏసీ హాల్లో కూర్చొని యొక్క ప్రభుత్వ పథకాల జాబితాను ప్రకటించారు, కానీ కొత్తగా గ్రౌండ్లోకి వెళ్ళి రియాలిటీని తీసుకుని నిజమైన లబ్ధిదారులకు అందించలేదు. ఆనాడు కేసీఆర్ హయాంలో నిజమైన లబ్ధిదారులకు నేరుగా నగదు జమ అయింది. వారు నేరుగా లబ్ధిదారులను గుర్తించి లబ్ధిదారుల అకౌంట్లలో నేరుగా డబ్బులు జమ అయ్యాయి, కానీ కాంగ్రెస్ పార్టీ హయాంలో పారదర్శకత కనిపించడం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో కలిసి హరికిషన్, సుమన్ టీవీ, సిద్దిపేట్. మరి గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు, మా పార్టీ సీనియర్ మోస్ట్ నాయకులు బాజిరెడ్డి గోవర్ధన్ గారు, మేము స్థానిక నాయకులందరం కూడా మరి వాళ్ళ నిజామాబాద్లో కాంగ్రెస్ పరిపాలనలో ఏం జరుగుతున్నదనే విషయాన్ని చర్చ చేస్తూ ఉన్నాం. చాలా బాధాకరంగా ఉన్నాయి. ఒకప్పుడు నీటితోని నిండు కుండలాగా మంచి గాథల నిండా వడ్లుండి 10 ఏళ్ళు సిరులను వెదజల్లినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇవాళ రైతులు మళ్ళా యూరియా కోసమే లైన్లు కట్టే పరిస్థితి, మళ్ళా కరెంట్ ఎప్పుడు ఉంటుందా ఎప్పుడు పోతుందా అని ఆలోచన చేసే పరిస్థితి, ప్యాకేజ్ 22 కాళేశ్వరం కంప్లీట్ కానటువంటి పరిస్థితి, ఏ చెరువుకు కూడా ఎక్కడ కూడా ఏ ఒక్క ఆఫీసర్ కానీ నాయకుడు కానీ వచ్చి పట్టించుకోని పరిస్థితి, మొన్నటి బతుకమ్మ అయితే కనీసం చెర్లకాడ చెత్త తీసి లైట్ పెట్టలేనటువంటి పరిస్థితి, ఏ ఒక్క చిన్న పని కూడా ఏదైతే అవ్వకు తాతకు పెన్షన్ ఇస్తామని చెప్పిండ్రో ఎవరికి కూడా పెన్షన్ డబుల్ చేయని పరిస్థితి. ఇప్పటికీ గవే కేసీఆర్ ఇచ్చిన పైసలు వస్తున్నాయి తప్పితే కొత్తగా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇస్తున్నటువంటి డబ్బులు ఏమీ లేవు. ఇవాళ బీడీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున ఉంటారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, ఇదేం పరిస్థితి, మరి ఇది ఎక్కడిది, మాకు పెంచుతామని చెప్పి పెంచలేదేందని. అదేవిధంగా ఆడబిడ్డలు 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు బాజిరెడ్డి అన్న గారు చెప్పినట్టు మరి మాకు చెప్పిన 2500 ఏవి అని చెప్పి ప్రశ్నించేటటువంటి పరిస్థితి లేదు. అందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పి 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలకు అసలు దాన్ని ఊసే లేనటువంటి పరిస్థితి. అంటే అలవి గాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి నిన్నటికి నిన్న గౌరవనీయులు మన స్పీకర్ గారు, అసెంబ్లీ స్పీకర్ గారు మాట్లాడుతున్నారు, మేము ఆర్థిక పరిస్థితి తెలిసి తెలియక వాగ్దానం చేసినామంట. మరొక బాధ్యత కలిగినటువంటి పార్టీ, 130 ఏళ్ల చరిత్ర ఉన్నట్టు చెప్పేటటువంటి పార్టీ, వాళ్ళ అధ్యక్షుడేమో పాపం తెల్లారు లేస్తే మరి రాజ్యాంగం అని ఒక ఎర్ర బుక్కు పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. మరి అటువంటి పార్టీ వారెట్లా మోసం చేస్తారు ప్రజల్ని? అంటే ముందు తెలంగాణ ఇస్తామని చెప్పి ఎట్లయితే మనల్ని మోసం చేసిరో
అంతకు ముందు తెలంగాణ ప్రజలు అమాయకం అని చెప్పి మా నన్ను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపి ఎట్లా మోసం చేసిండ్రో ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ అదే ఒరవడిని కొనసాగిస్తుంది తప్పితే ఇంకోటి కాదు. అంటే కాంగ్రెస్ చరిత్ర మొత్తం కూడా మోసాల చరిత్ర అని చెప్పి, దగా చరిత్ర అని చెప్పి మళ్ళొకసారి రుజువు చేస్తా ఉన్నారు. నిన్న మొన్న మనం చూసినాం, 4 రోజులు గ్రామ సభలను పెడితే ప్రజలు నిలదీసి అధికారులను వెలగొడితే మరి భయంకరమైనటువంటి మళ్ళా తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితులు అన్ని పల్లెలలో కూడా మనం చూసినాం. ఇంతకు చేసింది ఏందయ్యా అంటే 4 రోజులు పెట్టిండ్రు, వాళ్ళ ఇష్టం వచ్చిన పేర్లు చదివిండ్రు, భూములు ఉన్న వాళ్ళకే మన ఇండ్లు ఇచ్చేటటువంటి పేర్లు చదివిండ్రు, రైతు బంధు అని చెప్తే ఎవరికి వస్తుందో ఎందుకు వస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి, రేషన్ కార్డు అంటే ఎవరికి ఇస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి, భయంకరంగా ఎక్కడో సెక్రటేరియట్ లో ఏసీ రూమ్లలో కూర్చొని చేసిన లిస్టును తీసుకొచ్చి ఊర్లలో చదివి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టేటటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నాయకులు ప్రజలు చైతన్యవంతులై ఆఫీసర్లను ఎదిరిస్తే మళ్ళా వెంటనే మాట మార్చి ఈ లిస్టు ఫైనల్ కాదు, మళ్ళీ ఇంకో లిస్ట్ వస్తుంది, కొత్త లిస్ట్ వస్తుంది అని చెప్పి మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అల్టిమేట్ గా మనకు అర్థమవుతున్నది ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లైనా, రైతు భరోసా అయినా, రేషన్ కార్డు అయినా, ఇంకోటైనా ఇచ్చేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ వాస్తవాన్ని తెలంగాణ ప్రజలు ఎంత తొందరగా గమనిస్తే అంత మంచిది. మనం డిమాండ్ చేస్తూనే ఉండాలి, కొట్లాడుతూనే ఉండాలి. కాకపోతే వాళ్ళ ఎమ్మెల్యేలు ప్రతి జిల్లాలో చెప్తున్నారు, మేం చెప్పిన వాళ్ళకే వస్తుంది, అధికారులది ఇక్కడేం నడవదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అదే కేసీఆర్ గారు మీరెవ్వరు కూడా ఇన్వాల్వ్ కాకండి మా ఎమ్మెల్యేలని గాని మంత్రుల్ని గాని ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానియకుండా కలెక్టర్ గారిని పెట్టి పారదర్శకంగా చిట్టీల సిస్టమ్ లో తీసి నిజంగా పేదవాళ్లకు అన్ని పథకాలు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసినాం. మేము అనేక సార్లు కేసీఆర్ గారిని అడిగినా కూడా లేదు, మా రైతన్నలకు డైరెక్ట్ గా డబ్బులు పడాలి, మా బీడీ కార్మికులకు డైరెక్ట్ గా డబ్బులు పోవాలి, అవసరమైన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి కోట్లాది రూపాయల సీఎం రిలీఫ్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవాళ ఒక్క ఊరికి సీఎం రిలీఫ్ వచ్చిన పరిస్థితి లేదు, ఇవాళ ఒక్క ఊర్లో రేషన్ కార్డు వచ్చిన పరిస్థితి లేదు.